అల్లు అర్జున్ ఇంటి వద్ద హై టెన్షన్ నెలకొంది. విద్యార్థి సంఘాల నేతలు ధర్నాకు దిగారు. రేవతి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రేవతి చావుకు అల్లు అర్జునే కారణమని ఆయన ఇంట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ రాఘవేంద్ర లైవ్ లో అందిస్తారు. రాఘవేంద్ర, సినీ నటుడు అల్లు అర్జున్ ఇంట్లో రాళ్ల వర్షం కురిపించిన పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం పూల కుండీలు ఇక్కడ ఓయూ జేఏసీకి సంబంధించిన విద్యార్థులు పగలగొట్టిన పరిస్థితి ఉంది. రేవతి ఏదైతే తొక్కిసలాటకు సంబంధించి పుష్ప 2 సినిమాకు సంబంధించి ఈ సంధ్యా థియేటర్ లో తొక్కిసలాటకు సంబంధించి అల్లు అర్జున్ పోయిన క్రమంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి అందులో రేవతి అనే ఆమె చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ కూడా ప్రాణాపాయం. మన రోజు చంద్రశేఖర్ రెడ్డి వస్తున్న అల్లు అర్జున్ మామ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న విజువల్స్ మనం టీవీ5 ఎక్స్క్లూజివ్ గా మనం చూడొచ్చు. చంద్రశేఖర్ రెడ్డితో పాటు అతని అనుచరులు కూడా వచ్చి చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఘటనకు సంబంధించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, మాట్లాడిస్తే వద్దు, మాట్లాడడానికి నిరాకరిస్తున్న పరిస్థితి ఉంది. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా వస్తున్న చాలా మంది ఇక్కడికి ప్రముఖులు కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఈ ఘటనకు సంబంధించి ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఆరాలు తీస్తున్నట్టు తెలుస్తుంది. ఎవరైతే దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి ఓయూ విద్యార్థులతో పాటు ఎవరెవరు పాల్పడ్డారు, అల్లు అర్జున్ మామకు సంబంధించి ఆయన ఒక్కసారి అడిగితే కూడా నిరాకరిస్తున్న పరిస్థితి, దండం పెట్టి చెప్తున్న పరిస్థితి ఉంది. ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు 5 మందిని అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పిఎస్ కు తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అల్లు అర్జున్ లోపల ఉన్నాడా లేదా తెలియవలసిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఘటనా స్థలానికి ఈ ఇంటి ముందు పూల కుండీలతో పాటు మొత్తము చెల్లా చెదురైపోయిన పరిస్థితి. ఘటనను చూసి ఆయన మొత్తం ఆరా తీసి లోపలికి వెళ్ళిన పరిస్థితి. ఇంట్లో టైంలో ఎవరెవరు ఉన్నారో పని మనుషులతో వాళ్ళతో ఆరాధిస్తున్న ఎన్ని గంటలకు జరిగింది అంతా మొత్తం ఆరాధిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన వివరాలు రావాల్సిన అవసరం ఉంది. పుష్ప 2 హీరో అల్లు అర్జున్ కి సంబంధించి రేవతి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీతేజ్ కు సంబంధించి ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో కోలుకునే వరకు వీళ్ళే వైద్యం చేయించాలని చెప్పి వాళ్ళ డిమాండ్. అల్లు అర్జున్ ఆ రోజు సంధ్యా థియేటర్ పుష్ప 2 సినిమాకు వెళ్ళిన క్రమంలో ఈయన వల్లనే జరిగిందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే వీళ్ళు దాడి చేస్తున్న క్రమంలో పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు వచ్చి ఇక్కడ వాళ్ళను నిర్వహించే ప్రయత్నం చేశారు. అప్పటికే పూల కుండీలతో పాటు రాళ్ల వర్షం కురిసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ కూడా అల్లు అర్జున్ మామ ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి ఇంకా ఆరా తీయవలసిన అవసరం ఉంది. అయితే ఇప్పటికే పోలీసులు కూడా సంధ్యా థియేటర్ల ఘటనకు సంబంధించి ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. నిన్న ముఖ్యమంత్రి కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అసెంబ్లీలో వివరించిన పరిస్థితి. మరోవైపు ముఖ్యమంత్రి వివరించిన కొద్దిసేపటికే అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇది ఈ ఘటనకు సంబంధించి సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి రేవతి మృతికి అల్లు అర్జునే కారణమంటూ కొద్దిసేపటి క్రితమే విద్యార్థులు ఆందోళన రాళ్ల వర్షము ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. ₹1 కోటి రేవతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ పూల కుండీలు రాళ్ల వర్షం అల్లు అర్జున్ ఇంటి ముందు ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పరిస్థితి. డిసెంబర్ 4వ తేదీన సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ రావడంతో భారీగా అభిమానులు తరలి వచ్చి థియేటర్ లోపల వెళ్లేందుకు, హీరోను చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద స్థాయిలో ఎక్కువగా రావడంతోనే తోపులాట జరిగిందని ఏసీపీ వీడియో రిలీజ్ చేసిన తర్వాత మొత్తం పూర్తి స్థాయిలో వివరించిన పరిస్థితి ఉంది. తోపులాట దురదృష్టవశాత్తు ఒక రేవతి మహిళ మృతి చెందింది. ఒక బాలుడు ప్రాణాపాయ స్థితిలో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అల్లు అర్జున్ విషయానికి చెప్పేందుకు ప్రయత్నం చేసినా కూడా థియేటర్ యాజమాన్యం గానీ మేనేజర్ గానీ అంగీకరించలేదని ఏసీపీ నచ్చజెప్పే క్రమంలో కూడా ఏమీ లేదు. చివరికి డీసీపీకి చెప్పి డీసీపీ వివరించి బయటికి తీసుకొచ్చిన పరిస్థితి ఉందని ఏసీపీ
చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. తొక్కిసలాట తర్వాత కూడా థియేటర్ నుంచి బయటికి వెళ్లాలని చెప్పినా కూడా అల్లు అర్జున్ ఎంత చెప్పినా వినిపించుకోలేదని డీసీపీ ఇంటర్ఫేర్ అవడంతో అల్లు అర్జున్ డీసీపీ ఆదేశాలతో డీసీపీ లోపలికి వెళ్లి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. 10 నుంచి 15 నిమిషాల సమయం డీసీపీ రావడంతో బయటికి తీసుకొచ్చి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా అల్లు అర్జున్ ఘటన ఆల్రెడీ తెలుసు కాబట్టి అలాగే ఆయన కారుపై టాప్ పైకి ఎక్కి అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లిన క్రమం మనం చూస్తున్నాం, వీడియో ద్వారా చూపించిన పరిస్థితి. ఈ ఘటన రోజు రోజుకు చిలికి గాలివాలన మారుతున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇప్పటికే 4 వారాలు మధ్యంతర బెయిలు అల్లు అర్జున్ కు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన పోలీసు డిపార్ట్మెంట్ తో పోలీసులతో పూర్తి స్థాయిలో ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఆయన పూర్తి స్థాయిలో వివరించిన పరిస్థితి ఉంది. వివరించిన క్రమంలో ఈ రోజు యాన్యువల్ ప్రెస్ మీట్ లో హైదరాబాద్ సిపి కూడా దాదాపుగా 12 నిమిషాల వీడియోను కూడా ఆయన రిలీజ్ చేసిన పరిస్థితి. అల్లు అర్జున్ ఇక్కడ నుంచి ఈసుగూడలో ఫ్రీ ఈవెంట్ తర్వాత అల్లు అర్జున్ ఏ టైంకి వచ్చాడు, ఏ టైంకి ఉన్నాడు, అక్కడ జరిగిన పరిణామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఒక వీడియో ద్వారా టైం టు టైం నిమిషం టు నిమిషం మొత్తం పూర్తి స్థాయిలో అలా వివరించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని బట్టే మీడియా వారు అర్థం చేసుకోవాలని చెప్పిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కోర్టులో కేసు ఉంది కాబట్టి మనం ఏమో మాట్లాడలేమని చెప్పిన పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు అయితే ఏదైతే 5 మంది ఉన్నారో ఓయూకి సంబంధించిన జేఏసీ విద్యార్థులను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పిఎస్ కు తరలించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే జూబ్లీహిల్స్ మన అల్లు అర్జున్ ఇంట్లో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అయితే చేరుకున్నాడు. పూర్తి పని మనుషులను పూర్తి వివరాలు ఆరా తీస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.